ఓ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపల పులుసు ఎలా చేయాలో ఈజీగా చూపిస్తున్నా. ఇలా గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పెట్టుకోవాలంటే తర్వాత ఆనియన్ పేస్ట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని రుబ్బుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. అది ఎక్కువ ఉడక అవసరం లేదు నూనెలో, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్ వేసే వేపుకుంటాం. తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, గరం మసాలా అవన్నీ వేయించుకొని, కొబ్బరి అవన్నీ వేయించుకొని పొడి చేసుకొని ఆ పొడి వేసుకోవాలి. అది కొంచెం ఇలా మగ్గాక మనం చింతపండులో కొద్దిగా కారం వేసుకోవాలి. కారం, కొంచెం సాల్ట్, ఎందుకంటే కలర్ మంచిగా కనిపిస్తుంది. తర్వాత చింతపండులో తీసుకున్న వాటర్ అందులో వేసుకోవాలి. తర్వాత చింతపండు, ఉప్పు, కారం కలిపి అది కూడా పేస్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. పేస్ట్ అయినా చేసుకోవచ్చు, నార్మల్గా మీరు గుజ్జుతో వాటర్ అయినా తీసుకోవచ్చు. నేను పేస్ట్ చేస్తే మనకి నీట్గా వస్తుందని ఇలా పేస్ట్ చేసుకున్నాక మనకి ఎంత సరిపడిపోవాలో అంత వాటర్ వేసుకొని